జంజీ చెప్పింది వినండి. బల ప్రయోగాల పరిస్థితులను మరింత దిగజారుస్తుంది. నిరసనకారులపై యాక్షన్ తీసుకోవాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. మళ్ళా చెప్తా ఉన్నాం కదా, నా పన్ను నా నాలుకను కొరికింది, ఎవరిని నేను అంటా అని చెప్పేసి అన్నటువంటి నరేంద్ర మోడీ మాటలు మళ్ళీ గుర్తు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలా ఎందుకని చెప్పేసి మళ్ళీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలన్న ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ పోరాటం తప్పైతే రాజీనామా చేసేది కాకుండా ఇలా కేంద్ర మంత్రి స్వయంగా రాజీనామా చేసి తప్పును ఒప్పుకున్నట్లే కదా, తప్పును ఒప్పుకొని రాజీనామా చేసిండు. మరి తప్పు జరిగింది కదా అనే వాళ్ళు పోరాటం చేశారు కదా, మరి తప్పు జరిగినప్పుడు వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకుంటా ఉన్నారు? తప్పు జరగకపోయినా తప్పిదారు పట్టించే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. కానీ తప్పు జరిగింది వాస్తవమే, రాజీనామా చేసింది వాస్తవమే, మళ్ళీ వాళ్ళ మీద బల ప్రయోగాలు లేదంటే ఇక చట్టం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి చట్టం వాళ్ళకి చుట్టమే కాబట్టి వాళ్ళ చుట్టాలతో బెదిరించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. యువత నిరసనలు చేపడుతున్నప్పుడు హింస నిర్వహించడానికి ఈ సమాజానికి చట్టాన్ని రక్షించే సంస్థలకు అందుబాటులో ఉండే శక్తివంతమైన అస్త్రం. ఈ యువత చెప్పాలనుకుంటున్నది వినడమేనని సుప్రీంకోర్టు వివరించింది. జంజీ చెప్పింది వినాలని, వారికి నచ్చజెప్పాలని సూచించింది. అలా కాదని రాజ్యం శక్తిని చూపిస్తే బల ప్రయోగం చేసే పరిస్థితులు మరింత దిగజారిపోతాయని తెలిపింది. పార్లమెంట్లో చలో నిర్వహించిన ఆర్గనైజేషన్లపై, పోలీసు యంత్రాంగంపై రాళ్లు విసిరిన ఇతరులపై నోరు పారేసుకున్న వారిని ఊరికే వదిలిపెట్టొద్దని, వారిపై యాక్షన్ తీసుకోవాల్సిందేనని ఓ పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయమూల్య బగ్చి, వి మోహన్ల ధర్మశాసనం ఈ పిటిషన్ను విచారించడానికి అంగీకరించింది. పార్లమెంట్లో ఆందోళనకు సంబంధించిన దాఖలైన ఇతర పిటిషన్లపై ఈ పిటిషన్కు కూడా కలిపేయాలని, వీటిపై 8వ తేదీన వివరిస్తామని తెలిపింది. యువతను శాంతపరచాలి, అందులో కొందరు రాళ్ళు విసిరిన వాళ్ళు ఉంటే వారికి మరిన్ని సలహాలు సూచనలు ఇవ్వాలి, నచ్చజేయాలి. అలా కాకుండా ఏమాత్రం దూకుడుగా వ్యవహరించినా అది పరిస్థితులను మరింత దిగజారి హింస వైపు దారితీస్తుందని, అందుకే ఈ పద్ధతిని అవాయిడ్ చేయాలని యువతతో డీల్ చేస్తున్నప్పుడు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు బలప్రయోగానికి బదులు సమన్వయం పాటించాలి. శాంతియుత నిరసనలు హింసాత్మకంగా మారుతాయి, అప్పుడు పరిస్థితులు చేజారిపోకుండా చూసుకోవాల్సింది ప్రభుత్వమే అని సిజే సూర్యకాంత్ వివరించారు. ఇప్పుడు హింసాత్మక ఘటనలో ప్రమేయం ఉన్న యువత పట్ల వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగానే ఉండాలని, అది మరో హింసాత్మక ఘర్షణకు దారితీయకుండా చూసుకోవాలన్నారు. కోర్టు వార్తలు ప్రసారం చేయొచ్చు. కోర్టు వార్తలపై విధించిన ఆంక్షలపై క్లారిటీ ఇస్తూ గుర్తింపు పొందిన మీడియా సంస్థలు ఎప్పటిలాగే కోర్టులో వివిధ కేసుల విచారణకు సంబంధించిన వార్తలను రిపోర్ట్ చేయవచ్చు సుప్రీంకోర్టు వివరించింది. మీడియా సంస్థల విచారణపై వార్తలను ప్రచురించి సాధారణ ప్రజలకు న్యాయ వ్యవస్థలో పరిమాణాలను, తీర్పులను తెలియజేయవచ్చు. కానీ కోర్టు వివరాలను సంబంధించిన ఆడియో వీడియోలను మాత్రం రిపోర్టింగ్కు వినియోగించరాదని స్పష్టం చేసింది. ఆ ఆడియో క్లిప్లను నుంచి కొంత భాగం వేరుగా వాడుకోవడానికి, ఎడిట్ చేయడానికి, మార్పింగ్ చేయడానికి, రీపోస్టింగ్, అప్లోడ్ లేదా డబ్బుల కోసం సోషల్ మీడియాలో వాడుకోవడానికి వీల్లేదని తెలియజేసిందంట. అలాగే వదిలేస్తే రేపు జెన్ ఆల్ఫా బీటా వస్తాయని చెప్పేసి జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీ వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. పార్లమెంట్లో చలో నిర్వహించిన వారు ఆ మార్చ్లో జరిగిన హింసకు బాధ్యత వహించారా అని రిటైర్డ్ వైమానిక దళ అధికారి మనీష్ కుమార్ సోలంకి ఓ పిటిషన్ దాఖలు చేశారు. దేశవ్యాప్తంగా యువతను ఆకర్షించి ఢిల్లీకి రప్పించి పార్లమెంట్ మార్చ్ చేపట్టి హింసకు కారణమైన కాక్రోచ్ జనతా పార్టీ కనీసం రిజిస్టర్ కూడా కాని సంస్థ అని వివరించారు. ప్రభుత్వం వారిపై యాక్షన్ తీసుకోకుండా వెనుకడుగు వేసిందని, హింస ఇంకా కొనసాగుతూనే ఉన్నదన్నారు. రాజస్థాన్లో ఓ యువకుడు మరణించాడని, ఆ సమయంలో ప్రతి ఒక్కరూ ముఖ్యమే, ఆందోళనలు చేసి రైతులు, షహీన్ బాగ్ నిరసనకారులు ముఖ్యమేనని తెలిపారు. ఒకవేళ ప్రభుత్వమే వెనుకడుగు వేస్తే ఈ సమాజం, న్యాయ వ్యవస్థ వెనక్కి తగ్గొద్దని, ఢిల్లీలో అంతటి ఘోర పరిణామాలపై ఈ సమాజం ఎందుకు ఊదరంగా ఉండాలని ప్రశ్నించారు. ప్రభుత్వం తగ్గిందని రాళ్ళు విసిరేసిన వారికి వదిలిపెట్టడానికి వీల్లేదని, రేపు జెన్జీల తర్వాత జెన్ ఆల్ఫా, జెన్ బీటా, జెన్ గామాలు రావచ్చేమో, రైతులు, ట్రాక్టర్లు ఈ ప్రజాస్వామ్యానికి ఆలయమేనన్న పార్లమెంట్కే తీసుకెళ్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. పార్లమెంట్ మార్చి జరిగిన 15 రోజులు గడిచాయి. ఇప్పటికీ ఆ ఆర్గనైజర్లు ఛానళ్ల వెంట తిరుగుతూ ఆ మాటలను
ఆ మంటలను ఉసిగొల్పుతూనే ఉన్నారని ఆరోపించారు. అందుకే ఈ యువతను వారం పాటు కమ్యూనిటీ సర్వీస్ చేయాలని ఆదేశించాలని విజ్ఞప్తి అంట. అంటే జెన్ ఆల్ఫా, జెన్ బీటా, జెన్ జీ ఇవన్నీ వస్తాయని చెప్పేసి భయం ఉన్నప్పుడు వాళ్ళకు అవకాశం లేకుండా అధికారులు పాలన చేయాలి, ప్రభుత్వాలు నడిపించాలి. ఎవరు వచ్చినా ఏం చేస్తారు? మీరు తప్పు చేసినప్పుడే ఆ తప్పును ఎత్తి చూపించడానికి 100 మంది ముందుకు వస్తారు. ఒకవేళ నిజంగా తప్పే లేకపోతే తప్పునే కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇట్లా బయటకు వస్తూ ఉన్నారు.